మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా రకాల ప్రాబ్లమ్స్ మూలాన వస్తుంటాయి. ముఖ్యంగా వచ్చేసి వయసు పైబడటం మూలంగా, అంటే 60-65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఏమవుతుందంటే ముఖ్యంగా మోకాళ్ళు అరుగుదల అనేది చూస్తుంటాం. వాళ్ళు నడిచేటప్పుడు నొప్పులు రావటం, సౌండ్ రావటం మోకాళ్ళలో నుంచి, లేకపోతే మోకాళ్ళు మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ మెట్లు దిగుతున్నప్పుడు కానీ మోకాళ్ళలో ఎక్కువ ఇబ్బంది అవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. వాళ్ళు కూర్చుని ఎక్కువసేపు ఏదైనా పూజ దగ్గర కానీ ఎక్కడైనా నమాజ్ చేసుకునేటప్పుడు కానీ కూర్చుని పైకి లేచేటప్పుడు ఇబ్బంది పడటం, ఇవన్నీ కామన్గా గమనిస్తుంటాం. వీటికి ముఖ్య కారణం వయసు పైబడిన వాళ్ళలో మోకాళ్ళు అరిగిపోవటం అనేది ముఖ్య కారణం ఉంటుందండి. ఇది న్యాచురల్గా వయసుతో వచ్చే ప్రాబ్లం ఇది. ఇలా కాకుండా కూడా కొంతమందికి కొంచెం చిన్న వయసులో ఫ్రాక్చర్లు అవ్వటం కానీ, లేదా ఏసీఎల్ టేర్స్ కానీ మెనిస్కల్ టేర్స్ కానీ జరిగుండి వాటికి వాళ్ళు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకుండా, అవి సర్జరీ చేయించుకోకుండా, దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్న వాళ్ళకి కూడా మోకాళ్ళు అరిగిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని ట్రామాటిక్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఇలా వయసు పైబడిన తర్వాత వచ్చే వాళ్ళకి, పెద్ద వయసులో వచ్చే వాళ్ళకి, అది మోస్ట్ 60-70% వయసు పైబడిన వాళ్ళకే వస్తూ ఉంటుంది. అది సినైల్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అంటే వయసుతో పాటు వచ్చే ఆస్టియోఆర్థరైటిస్ అది. ఇవి రెండు కాకుండా రుమటాయిడ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం మూలాన జాయింట్స్ అన్నీ అరిగిపోతాయి. అదే మాదిరి మోకాళ్ళు కూడా అరిగిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని రుమటాయిడ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఇట్లాంటి రకాల ఆస్టియోఆర్థరైటిస్లు ఉంటాయండి. దీంట్లో బాగా అరిగిపోతాయి. అంటే మనం ఎక్స్రే తీసినప్పుడు తొడెముక్కి కాలెముక్కి మధ్యలో గ్యాప్ అనేది లేకుండా ఉంటే, లేదా తొడెముక్కి కాలెముక్కి మధ్యలో మృదులాస్థి అంటాం మనం, కార్టిలేజ్ అని. ఆ కార్టిలేజ్ అనేది పూర్తిగా పోయి ఎక్స్రే తీసినప్పుడు తొడెముక కాలెముక ఒకదానికొకటి ఆనుకున్నట్టు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తే దాన్ని గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. దాంతోపాటు ఆ బోన్ చుట్టుపక్కల ఎక్స్ట్రా బోన్ ఫార్మేషన్, అంటే ఆస్టియోఫైట్స్ అంటాం దాన్ని, ఇంకా ఎక్కువ చిన్న చిన్న బోన్ పీసెస్ ఫామ్ అవుతుంటాయి. అలాంటిది ఉన్నా, లేకపోతే కాళ్ళు బాగా వంకరపోయినా వీటిని గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ కిందకి వేసుకుంటాం. ఆ గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ కింద మనం క్లాసిఫై చేసుకుంటే దానికి మనం నీ రీప్లేస్మెంట్ అనే సర్జరీ చేస్తామండి. ఆ సర్జరీ తప్ప ఇంకా వేరే రకాల ట్రీట్మెంట్స్ ఏమీ పెద్దగా పనిచేయవు. ఈ పైన ఉన్న డిఫార్మిటీస్ ఉండటం కానీ, ఆస్టియోఫైట్స్ ఉండటం కానీ, లేకపోతే బోన్ మీద బోన్ ఉండటం కానీ, ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్టేజ్కి వచ్చే ముందు కానీ మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే దానికి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. దాంతో మనం ఈ స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ అనేది వీలున్నంత వరకు ప్రొలాంగ్ చేసుకోవచ్చు.